ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం గొడవరు, పెదకొండూరు గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణ తయారు చేసే విధానాన్ని తెలియజేశారు. తొలుత వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు సూచన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, విస్తరణాధికారి ప్రజ్ఞాన్ బాబు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కె జయ, పి సుధారాణి, విఐఏలు సాయికృష్ణ, మౌనిక, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయబాబు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాట్లాడారు. పెదకొండూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా వరి పొలాలను పరిశీలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనకి కలుపు యాజమాన్యం చేసిన తర్వాత ఇటువంటి చీడపీడలు అయితే లేదు. కానీ మన రైతు సోదరులు ఏంటంటే మాన్యువల్ వీడింగ్ అనే చేసుకుంటున్నారు సాధ్యమైనంత వరకు. మొదట వేసిన వెంటనే స్టాంప్ ఎక్స్ట్రా వేయటం వల్ల చాలా వరకు మనకి కలుపు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడన్నా లైట్గా ఉంటే మాన్యువల్గా మనుషుల ద్వారా ఈ యొక్క వీడింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. సుమారుగా మనకి ఇక్కడ 1600 ఎకరాల్లో వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా BBT 5204 రకాన్ని 99% వేయడం జరిగింది. ఒక 10 ఏకర్స్లో మాత్రమే మన MTU 1262 రకం వేయడం జరిగింది. అట్లాగే నీటి కొరత అంటే ప్రస్తుతానికి నైట్ టైం ఉన్న రెయిన్ఫాల్ ఉండటం వల్ల, వర్షపాతం నమోదు అవ్వటం వల్ల ప్రస్తుతానికి అయితే ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడు వాటర్ పరంగా ఏమి ఇబ్బందులు లేవు. కానీ గ్రోత్ పరంగా మనము కెమికల్ కాకుండా మనము ఈ యొక్క నిమ్మ మరియు కోడిగుడ్డుతో మొక్కల ఎదుగుదలకు ఈ యొక్క APCNF సిబ్బంది వారి ద్వారా ఒక డెమో అనేది ఈ రైతులకు చూపించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ద్రవజీవమూర్తంకి సంబంధించి పెదకొండూరులో బాబురావు గారు అట్లాగే చంటి అనే రైతులు తీసుకెళ్ళి ఆల్రెడీ యూటిలైజ్ చేయటం అంటే ఉపయోగించుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన APCNF సిబ్బంది వారు ఈ కోడిగుడ్డు, నిమ్మరసం అనే దాని మీద డెమో వివరిస్తారు. ఇప్పుడు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులకు మేము కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించడం జరుగుతుంది. ఇది ముందుగా మనకి ద్రావణం తయారు చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు మన వరి పంట ఎదుగుదలకు కానీ అది చక్కగా గ్రోత్ రావడానికి ఇది కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం మనకి బాగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఎకరానికి ఒక 1/2 లీటరు, ఒక 100 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అలా మనం పంట తీసుకునే లోపు దీన్ని ఒక 2-3 సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మాత్రం చూడవచ్చు. కాబట్టి మేము ముందుగా వీటిని ఒక 30 కోడిగుడ్లు తీసుకున్నాము. అవి ఇలాగ బకెట్లో వేసుకొని అవి మునిగే అంత వరకు ఈ నిమ్మరసాన్ని మనం పిండుకుంటాం అన్నమాట. అవి చక్కగా మునిగే అంత వరకు నిమ్మరసాన్ని పిండుకొని ఒక 15 రోజులు అలాగే మనం మూత పెట్టేసి పొద్దున ఒక రోజు కరబెట్టి తిప్పుకున్నట్లయితే 15 రోజులకి అది ద్రావణం లాగా కోడిగుడ్డు మొత్తం అందులో ఇది వేసి లిక్విడ్ లాగా తయారవుతుంది. తయారైన ఆ లిక్విడ్కి ఒక 1/4 కేజీ బెల్లం మనం కలుపుకొని మనం ఎకరానికి ఇప్పుడు ఎంతైతే తయారవుతుందో అంత మనం ఎకరానికి ఒక 1/4 లీటర్ చొప్పున పంట అది స్టేజ్ కొద్ది నెల రోజులు కాబట్టి పావు కొంచెం పెరిగి ఇంకా 2 నెలలు అనుకో అట్లా ఒక 1/2 లీటర్ అలాగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని మనం చూడవచ్చు. దుగ్గిరాల మండలంలో ఉన్న SC, ST, BC ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ను మంగళవారం ప్రకటించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద జాబితాను ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. దీనిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 28లోపు సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మండల వ్యాప్తంగా 52,090 ఓటర్లు ఉన్నారని, ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మండల స్వచ్ఛ గ్రామ స్వచ్ఛ వార్డు అధికారి తాళ్లూరి వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. 18 గ్రామాలకు సంబంధించి మనం ఓటర్ లిస్టు SC, ST, BC కింద మార్కుడు చేయడం జరిగింది. ఆ మార్క్ చేసిన కాపీలను ఈరోజు అన్ని పంచాయతీల్లో మనము
డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్టీలకు సంబంధించి మేము మాక్ చేసే జరిగింది. ఇంకా పబ్లిక్ అందరూ ఆ యొక్క గ్రామ పంచాయతీలో మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసినవి అందరూ ఒకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా పరంగా మేమైతే డోర్ టు డోర్ తిరిగి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలని మనం ఐడెంటిఫికేషన్ చేసి మార్క్ చేయడం జరిగింది. ఆ మార్క్ చేసిన కాపీలను ఈరోజు మనం 25 టు 20 మనం ఈ యొక్క అక్కడ పంచాయతీల్లో ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్ మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ చేసిన లిస్టుల మీద ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే మనకి ఫామ్ 1, ఫామ్ 2, 3, 4, 5, 8, 9, 10, 11 అన్నీ మనం వచ్చిన అభ్యంతరాలని ఆ ఫామ్ ద్వారా మీ యొక్క పంచాయతీ పరిధిలో ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ తీసుకొని మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి ఫిల్ చేసి మాకు ఇస్తే మేము వాటిని కరెక్షన్ చేయడం జరుగుతుంది. అది అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలా నాయకులు కానీ ప్రజలు కానీ ఆ లిస్టులు మేము అక్కడే పంచాయతీలో డిస్ప్లే చేయడం జరిగింది కాబట్టి అందరూ ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఉంటే మాత్రం మీరు పంచాయతీ పీడీఓ గారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే దాంతోపాటుగా మనం 23వ తారీఖున మనము డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం పంచాయతీల్లో అలాగే ప్రామినెంట్ ప్లేసెస్లో కూడా చేయడం జరిగింది. మండల పరిషత్ కార్యాలయం, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చేయడం జరిగింది. దీని మీద కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పోలింగ్ స్టేషన్ మీద రేపటిలోపు మీరు వ్రాతపూర్వకంగా మాకు రిటర్న్గా ఇవ్వగలిగితే వాటిని ఎంక్వైరీ చేసుకుని మనం కూడా పోలింగ్ స్టేషన్స్ అనేది మార్చడం జరుగుతుంది. అందుకని చెప్పి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. మండలం మొత్తం మీద మనకి 52,090 ఓట్లు అనేది ఉండటం జరిగింది. వీటన్నిటి మీద మనం ఈరోజు మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ నబీ ఈ నెల 26న నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ తెలిపారు. ఈ విషయంపై మంగళవారం దుగ్గిరాల ముర్తజానగర్లో మహమ్మద్ ప్రవక్త విశేషాల గురించి సుభానీ తెలియజేశారు. ఆగస్టు 26, 2026న మానవాళికి మార్గదర్శకుడు, కారుణ్యమూర్తి, ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి జన్మదినం. దీన్నే మీలాదుల్ నబీగా జరుపుకుంటున్నాం. మీలాదుల్ నబీ అంటే ఊరేగింపు మాత్రమే కాదు, ఆయన చూపిన మార్గంలో నడవడం, నిజం మాట్లాడడం, ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడం, కుల మతాలకు అతీతంగా అందరిని నిర్మించడం. ఆయన జన్మదినం క్రీస్తు పూర్వం 571లో సౌదీలోని మక్కా నగరంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన అనాథల పట్ల ప్రేమతో పెరిగారు. అందుకే ఆయనను అల్ ఆమీన్ అంటే నమ్మకస్తుడు అని పిలిచేవారు. ఆయన చెప్పిన బోధనలు 3 గొప్ప మాటలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నల్లవాడు, తెల్లవాడు, ధనికుడు, పేదవాడు అందరూ సమానమే. సమానత్వం, గొప్పతనం మంచి నడవడికలోనే ఉందన్నారు. విద్య కోసం ఎంత దూరం వెళ్ళైనా విద్య నేర్చుకోండి అని చెప్పారు. చదువు అందరి హక్కు అన్నారు. తల్లి పాదాల కింద స్వర్గం ఉందని, ఆడపిల్లలను గౌరవించాలని గొప్పగా చెప్పిన మొదటి వ్యక్తి. ఆయనను రాళ్లతో కొట్టిన వారిని కూడా క్షమించిన కరుణామయుడు. యుద్ధంలో కూడా చెట్లను నరకొద్దు, పిల్లలను వృద్ధులను చంపొద్దు అని ఆదేశించారు. మానవత్వమే ఆయన మొదటి సందేశం. ప్రవక్త గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలో ప్రతి పేజీలో శాంతి, ప్రేమ, కరుణ కనిపిస్తాయి. ఇక్కడ ఓ విషయం చెప్పడం మర్చాను. ఆయన జన్మదినాన్ని వేడుకలుగా ఆయన జీవితకాలంలో ఆయన కానీ ఆయన సహాబీలు అంటే ఆయన అనుచరులు కానీ జరుపుకోలేదని కొందరు అంటారు. అందుకే ముస్లింలు కొందరు వారి జన్మదినాన్ని సైతం వేడుకలుగా జరుపుకునేందుకు ఆసక్తి చూపరు. ఏది ఏమైనా అందరి అభిప్రాయాలను అందరినీ గౌరవించుకుంటూ ఈ పవిత్ర దినాన్ని ఆయనను పూర్చించుకొని మంచికి, మానవత్వానికి ప్రతీకైన ఆయన చూపిన బాటలో దీనులకు, అన్నార్థులకు, కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందిస్తూ నడిద్దాం. ఈ సందర్భంగా అందరికీ మరోసారి మీలాదుల్ నబీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.